తెలిసిన కొంతమందిని స్టేజ్ పైకి పిలిస్తే బాగుంటుంది కదా. మరి ముందుగా పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనందరి నోట్లో నానుతున్న కేశవాన్ని పిలిచేద్దాము. కేశవ, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆల్సో గగన్ బిహారీ గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. సో ఉన్న కాసేపట్లో కూడా తన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు పుష్ప 2 సినిమాలో గగన్ బిహారీ గారు. అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ తారక్ పొన్నప్ప గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అసలు పార్ట్ 2 ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఆయన ఎవరు అన్న క్వశ్చన్కి ఎన్ని మీమ్స్ వచ్చాయో, ఎన్ని పోస్టులు వచ్చాయో మనందరం చూసాము. ఫైనల్గా సినిమా చూసిన తర్వాత ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ని మనందరం చూసాము. ప్లీజ్ వెల్కమ్ అండి. ఆల్సో క్రాంతి గారు టు ప్లీజ్ టు జాయిన్ ద స్టేజ్. క్రాంతి గారు వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ పుష్ప 2 ద రూల్ సినిమా ద్వారా మనందరికీ ఎంతో నచ్చేసినటువంటి బ్యూటిఫుల్ యాక్ట్రెస్ పావని టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఐఎమ్ ష్యూర్ పుష్ప సినిమాలోని ఒక ఎమోషన్ని తన పాత్ర ద్వారా ఎంత అద్భుతంగా మనందరం చూసామో, కనెక్ట్ అయ్యామో కూడా మనందరికీ తెలుసు. సో ఎస్, ప్లీజ్ వెల్కమ్ పావని యాజ్ వెల్. ఆల్ ది జెంటిల్మెన్, మనం స్పీచ్ స్టార్ట్ చేద్దాము. లేడీస్ కొంచెం నెమ్మదిగా వస్తూ ఉంటారు. సో ముందుగా కేశవ మొదలు పెడదామా ప్లీజ్. జగదీష్ అనే పేరు మాకు అంత గుర్తు రావట్లేదు, ఏమనుకోద్దు, రండి. హలో ఆల్, ఎలా ఉన్నారంతా? గుడ్ ఈవినింగ్, సభకు నమస్కారం. చేసిన పెద్దలందరికీ, గెస్ట్కి అందరికీ. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. బట్ నాకు 27 years ఉన్నప్పుడు పుష్పకి సెలెక్ట్ అయ్యాను. రైట్ నౌ 32. సో ఈ 5 years జర్నీ ఎన్ని రకాలుగా, ఎన్ని ఇబ్బందులున్నా అన్నీ ఎదుర్కొని ఫైనల్గా ఎక్కడి దాకా వచ్చాం. కేశవ క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి సుకుమార్ సార్ ఒక కొత్త ఆర్టిస్ట్కి లైఫ్ ఇవ్వాలి, అదే ఒక ఫ్రెష్నెస్ చూద్దామనే ఉద్దేశంతో ఇంకొకటి, ప్లస్ ఒక కొత్త టాలెంట్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఒకటి,